మీరు అడుగుతున్న దివాళీ సెలబ్రేషన్ వీడియో వచ్చేసింది అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు స్టడీ కంటెంట్ చేయమని అడుగుతున్నారు కదా, ఆన్ ది వేలో ఉన్నాయి, ఇంకా మన ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వర్ణిక రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ దివాళీ, బికాస్ ఈరోజు దివాళీ కాబట్టి. కానీ మీకు ఈ వీడియో వచ్చేసరికల్లా కొంచెం దివాళీకి నెక్స్ట్ డే దాని నెక్స్ట్ డే అవుతుంది, బికాస్ దివాళీ రోజే ఆన్ ద స్పాట్ నేను మీకోసం వీడియో చేస్తున్నాను. అసలు ఈరోజు వీడియో చేయకూడదు, అంత బిజీగా ఉన్నాను. బట్ ఇన్ని రోజులుగా నేను వీడియోస్ పెట్టలేదు. ఇంకా మీరు కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు, బయట కూడా నన్ను మీట్ అయ్యి ప్లీజ్ వీడియోస్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి మీకోసం నేను వీడియోస్ చేస్తున్నా, బికాస్ నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అండ్ మీరు కూడా నేను మిస్ అయ్యారని నాకు తెలుసు. సో ఇంతవరకు గ్యాప్ వచ్చినందుకు చాలా సారీ. ఇప్పుడైతే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మా ఇంట్లో మా మమ్మీ తెలుసు కదా, అందరూ మమ్మీస్ కూడా అంతే మోస్ట్లీ. ఫస్ట్ అంతా నాకు ఏ హెల్ప్ వద్దు, నేనే పని చేసుకుంటాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయదు అంటారు. లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఇంకా నాకేం హెల్ప్ చేయరా, ఇంకా అలాగే ఉంటారా, ఖాళీగా ఉంటారా అని అంటారు కదా. సో నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. ఇప్పుడు ఇవన్నిటిని కూడా నేను కడిగాను అండ్ తుడిచి ఇప్పుడు పెట్టాను అండ్ ఇప్పుడు ఆరబెట్టినాను. ఈ తర్వాత ఇప్పుడు ఇవన్నిటిలో కూడా సర్ది అంతా మమ్మీకి ఇవ్వాలన్నమాట. మా ఇంట్లో 7కో ఎంతకో పూజకి ముహూర్తం అని మమ్మీ చెప్పారు. సో ఇప్పుడు 7 కల్లా మేము అంతా కూడా రెడీగా చేయలేకపోతే నా పని అయిపోతుంది. అండ్ అయినా సరే ఇంత బిజీలో కూడా నేను మీకోసం వీడియో చేస్తున్నా, బికాజ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ఇన్ని రోజులుగా అసలు వీడియోస్ ఎందుకు రాలేదంటే, మా అక్క లా ఇంటర్న్షిప్కి వెళ్ళింది అనమాట అమరావతి హైకోర్టులో. అండ్ బయట వస్తున్న సౌండ్ మీకు వినబడలేదో తెలియదు, కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంది. బట్ ఇట్స్ దివాళీ అండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇందాక చెప్తున్నా కదా అసలు ఎందుకు వీడియోస్ గ్యాప్ వచ్చింది. జడ్జి దగ్గర ఇంటర్న్ గా ఉందన్నమాట. సో ఇంతటి గ్యాప్ వల్ల గ్యాప్ అయితే వచ్చింది. అండ్ నా దగ్గర ఫోన్ లేదు, అది మీ అందరికీ తెలుసు. అండ్ మా ఇంట్లో కూడా ఫోన్ కొనట్లేదు, ఏం చెప్పాలి. నా బర్త్డే వస్తుంది November 4th. నేను అనుకున్నాను మా అక్క నాకు సర్ప్రైజ్ గా ఐఫోన్ ఏదో కొంటదని, బట్ తను కొనుక్కుంటుందంట 17 Pro Max. నాకు ఫోన్ ఇవ్వదంట, ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి మా ఇంట్లో ఫోన్ ఇవ్వరండి. తనకి మాత్రం 6th క్లాస్ నుంచి ఐఫోన్ X సిరీస్ నుంచి ఉన్నది. ఏం చేస్తాను, మిడిల్ చైల్డ్. ఈవెన్ ఇప్పుడు కూడా ఇవన్నిటి కూడా నేను ఇవన్నిటిలో కూడా నేను అదేంటి ప్రసాదం అన్ని కూడా ఇవ్వాలి. తనకి హెల్ప్ అడుగుతున్నా సరే రాదంట. అక్క నాకు హెల్ప్ చేస్తావా? నువ్వు చేయి. ఎందుకు నేను చేయాలి, నువ్వు చేయొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా నాకు. నేను రెడీ అవుతున్నా. సో తను రెడీ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను మా చెల్లి అడిగితే మా చెల్లి నన్ను బూతులు తిడుతుంది, ఎందుకంటే ఇందాక తిట్టింది. అండ్ నేను ఎందుకు తిడుతున్నాను మమ్మీకి చెప్పినా సరే నన్ను ఏం పట్టించుకోరు గాయస్, ఎందుకంటే ఇట్స్ ద హార్డ్ సాడ్ ట్రూత్ ఆఫ్ బీయింగ్ అ మిడిల్ చైల్డ్. అయితే ఫస్ట్ పుట్టండి, లేదంటే లాస్ట్ పుట్టండి, నాలా మిడిల్లో మాత్రం పుట్టకండి. నాలాగే మిడిల్లో నలిగిపోయి బాధపడుతూ ఉంటారు. నాలాంటి గట్టి మనసు అయితే పర్లేదు. ముందు పంచుడు వీడియో తాగొద్దు. నేను తీవ్ర అడగట్లే కదా, ఇంకా నువ్వు రెడీ అవు. లాస్ట్ 2 hours నుంచి రెడీ అవుతుంది, ఇంకా రెడీ అవుతూనే ఉంటుంది కూడా. అండ్ ఇప్పుడు వీటిల్లో ప్రసాదం వేయాలి. ఏంటవి? స్వీట్స్ వేయాలి. స్వీట్స్ కూడా నేను అడిగినవి తప్ప మిగిలినవన్నీ తెస్తారు. ఇంకా ఇప్పటి నుంచి నేను కొంచెం యాక్టివ్గా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లాన్స్ అయితే ఉన్నాయి కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి అసలు అవ్వట్లేదు. మళ్ళీ దిష్టి తగిలిస్తున్నట్టుంది, మనం మళ్ళీ ఆ నిమ్మకాయ మిరపకాయ చేయాలి. ఇంత పనిలో ఏం చెప్తున్నానో నాకే తెలియట్లేదు. అసలు ఈరోజు ఎంత బిజీగా ఉన్నాయంటే, నేను నా దివాళీ అవుట్ఫిట్ కూడా వేసుకోలేదు. ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డే అవుట్ఫిట్, ఇయర్ రింగ్స్ కూడా అవే. బట్ మేబీ ఒకవేళ ఛాన్స్ ఉంటే తర్వాత మేడమేకి దివాళీ క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటాను. మేబీ ఒకవేళ టైం ఉంటే చూడాలి. బట్ ఇన్ ద మీన్ వైల్ నాకు ఎన్ని పనులు చెప్పారు కాబట్టి ఇవన్నీ చేస్తాను. ఏంటంటే అసలు ఇంత దాంట్లో కూడా ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ఉంది. అదేంటంటే నేను మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఆల్సో నేను మా ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటంటే మన వైజాగ్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది.
సెయింట్ జోసెఫ్ కాలేజ్లో ఎక్సెల్సియర్ 2K25 ఫెస్ట్ చేస్తున్నారనమాట. సో మన అందరం కూడా ఒక 350 రూపీస్ పే చేస్తే అందరం అటెండ్ అవ్వచ్చు. అండ్ నేనైతే అక్కడ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఒక దానికి ఆడిషన్ ఇచ్చాను. మేబీ సెలెక్ట్ అయితే Day 2లో ఆ యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది అది. అండ్ మీరు వస్తే మనం మీట్ అవ్వచ్చు అండ్ ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు, మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను చాలా మంది బయట మీట్ అవుతారు, కానీ ఇప్పుడు కూడా మీట్ అవ్వచ్చు. అండ్ నేనైతే మీ అందరినీ మీట్ అవ్వాలి అనుకుంటా. సో ప్లీజ్ రండి. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. ఎలాగో హెల్ప్ చేయరు, సర్దినప్పుడు కొంచెమైనా బాగపోతే తిడుతుంది. దట్స్ మై సిస్టర్. ఇప్పుడే అమ్మాయి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చారు, ఎంతసేపు ఆ కెమెరాతో పిచ్చిదానిలో మాట్లాడుకుంటూ చెప్పిన పని చేయమని. అండ్ అసలు హెల్ప్ కూడా చేయగాని మా అక్క చెల్లి పక్క నుంచి నవ్వుతున్నారు పందిల్లాగా. బట్ ఏం చేస్తాను, వెయిట్ చేద్దాం. ఓకే, మా ఇంటిది అసలు మాది 5th ఫ్లోర్. 5th ఫ్లోర్కి ఎంత సౌండ్ వస్తుందంటే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఎంత దారుణంగా ఉంటుందో. కానీ సారీ ఫర్ యూ ఆల్. ఏం చెప్తున్నాను అసలు, సర్దాలి. మా అక్క చెల్లి నాకు హెల్ప్ చేయకుండా పక్క నుంచి నన్ను ఇరిటేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలో మీరే చెప్పండి. సో ఇదంతా నేనే చేస్తున్నానని చెప్తున్నా కదా. ఈ డెకరేషన్ అంతా కూడా మా అక్కే చేసింది, అందుకేనేమో ఇప్పుడు ఇంత టైం తీసుకుంటుంది తయారవడానికి. మా అక్క కొన్నిసార్లు మెంటల్ దానిలా అనిపిస్తుంది, కానీ షీఈ్ అ వెరీ నైస్ ఆర్గనైజర్. ఆ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా చాలా మెంటల్ దానిలా అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ వీడియోస్, తన ఛానల్ ఎక్కడ వేస్తాను చూడండి, జయశ్రీ రెడ్డి. నా కంటెంట్ కన్నా తన కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు కూడా నచ్చచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలి. అక్క ఆయిల్ తేవా ప్లీజ్. ఓయ్ ఆయిల్ కాదు నెయ్యి. అదే తే పోనీ తీసుకో. తే ప్లీజ్ తీసుకో. ధోని నువ్వైనా తే. నువ్వు తీసుకో స్వీటీ. ఆయిల్ ఆర్ నెయ్య నన్ను అస్సలు ముట్టుకోద్దని కూడా చెప్పారు. బికాజ్ మొన్న దంతెరస్ అప్పుడు ఫుల్గా అంతా పంపేశాను, అది మర్చిపోయాను. దీపాలు కూడా పడేయాల్సింది, అప్పుడు నాకు ఈ పని కూడా చెప్పారు కాదు. సో ఇప్పుడు మమ్మీ జస్ట్ అన్నిట్లో ఒత్తులు పెట్టమని చెప్పారు. నెయ్య ఆర్ ఆయిల్ మా అక్క మమ్మీ చూసుకుంటారంట. ఇది పెద్దది అయిపోయింది కాబట్టి 2 చేయొచ్చా అక్క? ఒక ఒత్తిని 2 చేయొచ్చా? బొర్ర ఉందా అసలు? అదేం లేదండి. చెప్పు, చేయొచ్చు చేయకూడదు? పెద్దగా ఉంది, అసలు పెద్దగా ఉంది. చుట్టూ అయితే ఒకటే చేయాలా? మమ్మీ చూడు 1 2 చేస్తుందంట. చెయ్యి నువ్వు, అన్ని మమ్మీకి చెప్పకు, నువ్వు చెయ్యి. ఓకే, ఇప్పుడు మనం ఒత్తులేసి, హోప్ఫుల్లీ నా వాయిస్ మీకు వినబడుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఒత్తులేసి మమ్మీకి ఇది ఇచ్చేస్తే మమ్మీ ఏదో చేసుకుంటారు. ఆ తర్వాత ఇందులో పసుపు కుంకుమ వేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ మా అందరికీ ఇది అంటే ఏంటో తెలుసు, మా అందరి ఇంట్లో ఉంటుంది. బట్ మన ఎవ్వరికి కూడా దీని పేరేంటో తెలియదు. అంటే నాకైతే తెలీదు, ఒకవేళ మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. యా, ఇప్పుడు మనం అసలు ఇప్పుడే నోటీస్ చేసా, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఈ రెండు కూడా ఒకే రోజే కొన్నాం, అంటే ఇవన్నీ కూడా ఒకసారి కొన్నాం. బట్ ఇది ఎవ్రీడే యూజ్ చేస్తాం. బట్ ఇది మాత్రం అంటే ఇవన్నీ కూడా ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడే తీస్తాం అనమాట, సిల్వర్ కాబట్టి. వినాయక చవితి, దసరా, మన దంతెరాస్ ఇప్పుడే తీస్తున్నాం. ఇది ఎవ్రీడే యూజ్ చేసినందుకు ఎంత ఆక్సిడైజ్ అయిపోయిందో మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం కెమిస్ట్రీలో ఉన్న ఆక్సిడేషన్, నైట్రేట్ ఫార్మేషన్, కార్బనేషన్ అవన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో మన డైలీ లైఫ్లో స్టడీస్ కూడా ఉంటాయి. సో మనం ఎక్స్ట్రా కూర్చొని టైం వేస్ట్ చేసుకోవాల్సింది చదువుకోవడం కోసం. నువ్వు పని చూడమ్మా, వాగుడికి వెళ్ళదు. అసలు వీడియో ఆప్ నువ్వు ఏంటి? త్వరగా చేస్తే క్రాకర్స్ కాల్చొచ్చు పూజ అయిపోయాక. యా, మా ఇంట్లో ఈ రోజు కూడా ఉంది, పూజ అయ్యేంత వరకు క్రాకర్స్ కాల్చకూడదు. మూసుకొని పని చూడు ఫస్ట్.
పూజ అయ్యేంత వరకు క్రాకర్స్ నా కాల్చకూడదు. ఫోన్ ఇవ్వు నాకైనా. పూజ అయ్యేంత వరకు నా క్రాకర్స్. ఫోన్ ఇచ్చే. ఫోన్ ఇస్తే ఇంత, అందుకే నీకు ఫోన్ కొన్నాను. సో గైస్ నెక్స్ట్ క్లిప్ లో మీట్ అవుదాం. ఏంటి ఫైనలీ నేను నా మెయిన్ అవుట్ఫిట్ లోకి చేంజ్ అయిపోయాను. మీకు లింక్ కావాల్సి వస్తే కామెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా ఫైర్ క్రాకర్స్ కాల్ చేయడమే. పిక్స్ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళండి, అందులో పోస్ట్ చేస్తాను. అండ్ పదండి కాల్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని క్రాకర్స్ కాల్ చేయడానికి వచ్చేసాను. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా బికాస్ వ్యూ చూస్తే చాలా బాగుంది. అండ్ ఇయర్ లో ఫస్ట్ దీపావళి, ఇయర్ కి ఒక దీపావళి కదా. యా, ఇప్పుడు క్రాకర్స్ కాల్చాం. ఇప్పుడు ఫ్లవర్ పాట్స్ కాల్స్తా. ఎక్కడున్నాయి? Let's go. Where is it? సో మీరు అడుగుతున్న దివాళీ సెలబ్రేషన్ వీడియో వచ్చేసింది. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు స్టడీ కంటెంట్ చేయమని అడుగుతున్నారు కదా, ఆన్ ది వేలో ఉన్నాయి. ఇంకా మన ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ఈ వీడియో మెస్సీగా ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ మేడ్ విత్ ఫుల్ ఆఫ్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.